औज़ुबिल्लाहिमिनश्शैतानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला रसूलिहिल करीम। అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. ఫ్రెండ్స్, దర్సే ఖురాన్ తెలుగు అనువాదం శీర్షికలో ఈరోజు సూరహ అల్ ఖసస్ అనువాదాన్ని చదువుదాం. అల్ ఖసస్ అంటే కథలు, వృత్తాంతాలు. ఈ పేరు 25వ ఆయత్లో ఉంది. ఈ సూరాలో చాలా మటుకు మూసా అలైహిస్సలాం గాథ ఉంది. ఇది చివరి మక్కా కాలపు సూరాలలో ఒకటి. ఇది 17వ సూరా అల్ ఇస్రాకు ముందు అవతరింపచేయబడింది. ఆయత్ 85లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రస్థాన సమయం జుహ్ఫాలో అవతరింపచేయబడింది. అల్లాహ్ తప్ప మరొక ఆరాధ్యనీయుడు లేడు, ఆయన నిత్యుడు, అల్లాహ్ తప్ప ప్రతీదీ నశింపనున్నది. ఈ సూరాలో మొత్తం 88 ఆయాతులు ఉన్నాయి. రండి ఫ్రెండ్స్, ఆలస్యం చేయకుండా సూరా యొక్క అనువాదాన్ని మొదలు పెడదాం. మీరు కూడా నాతో పాటు చదవండి. బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లా పేరుతో ప్రారంభిస్తున్నాను. తాసీన్ మీమ్. ఇవి స్పష్టమైన గ్రంథంలోని వాక్యాలు. మేము మూసా అలైహిస్సలాం ఫిరౌనుల కొంత వృత్తాంతాన్ని విశ్వసించే వారి ప్రయోజనం కోసం జరిగినట్లుగా మీకు వినిపిస్తున్నాము. అసలు విషయం ఏమిటంటే, ఫిరౌను భూమి మీద తిరుగుబాటు వైఖరిని అవలంబించాడు. దాని ప్రజలను వర్గాలుగా విభజించాడు. వారిలోని ఒక వర్గాన్ని అతడు నీచపరిచేవాడు. వారి బాలురను హతమార్చేవాడు. వారి బాలికలను మాత్రం బ్రతుకనిచ్చేవాడు. నిశ్చయంగా అతడు దుష్టులలోనివాడు. భూమిలో అణిచివేయబడిన వారిని కనికరించాలని, వారిని నాయకులుగా చేయాలని, వారినే వారసులుగా చేయాలని, భూమిలో వారికి అధికారాన్ని ప్రసాదించాలని, వారి ద్వారా ఫిరౌను, హామానులకు, వారి సైన్యాలకు తాము భయపడుతూ వచ్చిన దానినే చూపాలని మేము కోరాము. మేము మూసా అలైహిస్సలాం తల్లికి ఇలా సూచించాము: అతనికి పాలు పట్టు. అతని ప్రాణానికి ప్రమాదముందని నీకు అనిపిస్తే అప్పుడు అతనిని నదిలో విడిచిపెట్టు. ఏమాత్రం భయపడకు, బాధపడకు. మేము అతనిని నీ వద్దకే తిరిగి తీసుకువస్తాము. అతనిని ప్రవక్తలలో ఒకడుగా చేస్తాము. చివరకు ఫిరౌను ఇంటివారు అతనిని నదిలో నుండి బయటికి తీశారు. అతను వారికి శత్రువై శోక కారణం అవటానికి. నిజంగానే ఫిరౌను, హామాను, వారి సైన్యాలు తమ వ్యూహాల రీత్యా ఎంతో పాపిష్టులు. ఫిరౌను భార్య అతడితో ఇలా అన్నది: ఇతడు నీకు నాకు కంటి చలువ. ఇతనిని చంపకు. బహుశా ఇతను మనకు ఉపయోగపడవచ్చు, లేదా మనం ఇతనిని కుమారునిగానైనా చేసుకోవచ్చు. కానీ వారికి పర్యవసానం తెలియదు. అటు మూసా అలైహిస్సలాం తల్లి హృదయం తల్లడిల్లిపోతోంది. ఆమె మా వాగ్దానం ఆధారంగా విశ్వసించే వారిలో ఉండిపోవాలని మేము ఆమె హృదయాన్ని ధైర్యంతో నింపాము. లేకపోతే ఆమె అతని రహస్యాన్ని బయటపెట్టి ఉండేదే. ఆమె మూసా అలైహిస్సలాం సోదరితో అతనిని వెంబడిస్తూ వెళ్ళు అని అన్నది. తదనుగుణంగా ఆమె దూరంగా ఉంటూ అతనిని గమనించసాగింది. కానీ అది వారికి, అంటే శత్రువులకు తెలియదు. మేము మొదట్లోనే పాలు పట్టే స్త్రీల స్తనాల నుండి పిల్లవాడు పాలు తాగకుండా నిషేధించాము. ఈ పరిస్థితిని చూసి ఆ బాలిక వారితో ఇలా అన్నది: అతనిని పెంచి పోషించే బాధ్యతను స్వీకరించే, అతని మేలును కోరే ఇంటి వారిని గురించి నేను మీకు తెలిపేదా? ఈ విధంగా మేము మూసా అలైహిస్సలాంను అతని తల్లి వద్దకు తిరిగి తీసుకువచ్చాము. ఆమె కన్నులకు చల్లదనం కలగాలని, ఆమె దుఃఖపడకుండా ఉండాలని, అల్లా వాగ్దానం నిజమైనదని ఆమె తెలుసుకోవాలని. కానీ చాలామందికి ఈ విషయం తెలియదు. మూసా అలైహిస్సలాం తన నిండు యవ్వన దశకు చేరుకున్నప్పుడు, అతని పెరుగుదల పరిపక్వతను సంతరించుకున్నప్పుడు మేము అతనికి వివేకాన్ని, జ్ఞానాన్ని ప్రసాదించాము. మేము సజ్జనులకు ఇలాంటి ప్రతిఫలాన్ని ఇస్తూ ఉంటాము. ఒకనాడు నగరవాసులు ఏమరుపాటులో ఉన్న సమయంలో అతను నగరంలోకి ప్రవేశించాడు. అక్కడ అతను 2 వ్యక్తులు ఘర్షణ పడుతూ ఉండటాన్ని చూశాడు. ఒకడు స్వయంగా అతని జాతికి చెందినవాడు, రెండోవాడు అతని శత్రుజాతికి చెందినవాడు. అతని జాతి వ్యక్తి శత్రుజాతి వానికి వ్యతిరేకంగా సహాయపడమని అతనిని పిలిచాడు. మూసా అలైహిస్సలాం అతనిని ఒక గుద్దుతో కడతేర్చాడు. ఇది జరగగానే మూసా, ఇది శైతాను నిర్వాకం, అతడు ప్రబల శత్రువు, స్పష్టంగా దారి తప్పించేవాడు అని అన్నాడు. తరువాత అతను ఇలా అన్నాడు: నా ప్రభూ, నేను నా ఆత్మకు అన్యాయం చేశాను, నన్ను క్షమించు.
అప్పుడు అల్లా అతనిని క్షమించాడు. ఆయన క్షమించేవాడు, కరుణించేవాడును. మూసా అలెహిస్సలాం ఇలా ప్రతిజ్ఞ చేశాడు, నా ప్రభూ, నీవు నాకు మహోపకారం చేశావు. ఇకపై నేను ఎన్నడూ నేరస్తులకు సహాయపడబోను. మరుసటి రోజు ఉదయం అతను భయపడుతూ ఏదైనా ప్రమాదం ముంచుకొస్తుందేమో అని జాగ్రత్తగా నలువైపులా పరికిస్తూ నగరంలో పోతూ ఉండగా, అంతకుముందు సహాయానికై తనను పిలిచిన వ్యక్తే ఈరోజు మళ్ళీ తనను పిలుస్తూ ఉండటాన్ని అకస్మాత్తుగా చూశాడు. అప్పుడు నీవు పూర్తిగా మార్గం తప్పినవాడవు అని మూసా అన్నాడు. తరువాత శత్రుజాతి వ్యక్తిపై దాడి చేద్దామని మూసా అనుకున్నప్పుడు అతడు బిగ్గరగా ఇలా అన్నాడు, మూసా, నీవు నిన్న ఒక వ్యక్తిని చంపినట్లుగానే ఈరోజు నన్ను కూడా చంపేస్తావా? నీవు ఈ దేశంలో దౌర్జన్యపరుడువుగా ఉండదలుచుకున్నావా? సంస్కరణ చేయదలుచుకోలేదా? దీని తరువాత ఆ వ్యక్తి నగరం యొక్క ఆ చివరి నుండి పరిగెత్తుకుంటూ వచ్చి ఇలా చెప్పాడు, మూసా, సర్దారులు నిన్ను హత్య చేయటానికి సంప్రదింపులు జరుపుతున్నారు. ఇక్కడ నుంచి వెళ్ళిపో. నేను నీ శ్రేయోభిలాషిని. ఈ వార్త విన్నంతనే మూసా అలెహిస్సలాం భయపడుతూ జాగ్రత్తగా బయలుదేరాడు. అతను ఇలా ప్రార్థించాడు, నా ప్రభూ, నన్ను దుర్మార్గుల నుండి రక్షించు. ఈజిప్టు నుండి బయలుదేరి మూసా అలెహిస్సలాం మద్యన్ వైపునకు తిరిగినప్పుడు ఇలా అనుకున్నాడు, నా ప్రభువు నన్ను సరియైన మార్గంలో నడుపుతాడని ఆశిస్తున్నాను. అతడు మద్యన్ బావి వద్దకు చేరుకున్నప్పుడు చాలామంది ప్రజలు తమ పశువులకు నీరు త్రాపటాన్ని, వారికి దూరంగా ఒక ప్రక్క 2 స్త్రీలు తమ పశువులను ఆపుతూ ఉండటాన్ని చూశాడు. మూసా అలెహిస్సలాం ఆ స్త్రీలను, మీకు వచ్చిన చిక్కు ఏమిటి అని అడిగాడు. వారు ఇలా జవాబు చెప్పారు, ఆ పశువుల కాపరులు తమ పశువులను తోలుకుపోనంత వరకు మేము మా పశువులకు నీరు తాపలేము. మా తండ్రిగారు చాలా వృద్ధులు. ఇది విని మూసా అలెహిస్సలాం వారి పశువులకు నీరు త్రాపాడు. తరువాత నీడ ఉన్న ఒక స్థలంలోకి పోయి కూర్చున్నాడు. ఇలా అన్నాడు, స్వామి, నీవు నాపై ఏ మేలును అవతరింపజేసినా నేను దాని అవసరం కలవాడనే. ఎంతోసేపు కాలేదు, ఆ 2 స్త్రీలలోని ఒక ఆమె సిగ్గుపడుతూ బిడియపడుతూ అతని వద్దకు నడిచి వచ్చి ఇలా చెప్పసాగింది, నా తండ్రిగారు మిమ్మల్ని పిలుస్తున్నారు. మీరు మా పశువులను నీరు త్రాపించిన దానికిగాను మీకు ప్రతిఫలమియడానికి. మూసా అలెహిస్సలాం ఆయన వద్దకు వెళ్ళి తన పూర్తి వృత్తాంతాన్ని వినిపించినప్పుడు ఆయన ఇలా అన్నారు, ఏమాత్రం భయపడకు. ఇప్పుడు నీవు దుర్మార్గపు ప్రజల బారి నుండి బయటపడ్డావు. ఆ 2 స్త్రీలలోని ఒక ఆమె తన తండ్రితో ఇలా అన్నది, నాన్న, ఈ వ్యక్తిని నౌకరుగా పెట్టుకోండి. బలవంతుడు, నమ్మకస్తుడు అయినవాడే మీరు నౌకరుగా పెట్టుకోవడానికి అన్ని విధాలా ఉత్తముడు. ఆమె తండ్రి మూసా అలెహిస్సలాంతో ఇలా అన్నాడు, నీవు నా వద్ద 8 సంవత్సరాల వరకు నౌకరుగా ఉండే షరతు ఒప్పుకుంటే నా 2 కూతుర్లలో ఒక ఆమెను నీకిచ్చి వివాహం చేయదలుచుకున్నాను. ఒకవేళ 10 సంవత్సరాలు పూర్తి చేయదలిస్తే అది నీ ఇష్టం. నేను నిన్ను బలవంతం చేయదలుచుకోలేదు. అల్లా కోరితే నీవు నన్ను మంచి మనిషిగా చూస్తావు. మూసా అలెహిస్సలాం ఇలా జవాబు పలికాడు, ఈ విషయం మీకు నాకు మధ్య నిర్ణయమైపోయినట్లే. ఈ 2 గడువులలో నేను దేన్ని పూర్తి చేసినా దాని తరువాత మటుకు నాపై ఏ విధమైన ఒత్తిడి తీసుకురాకూడదు. మనం ఖరారు చేసుకున్న మాటకు అల్లాయే సాక్షి. గడువును పూర్తి చేసిన మూసా అలెహిస్సలాం తన కుటుంబ సభ్యులను తీసుకుని ప్రయాణమైపోతూ ఉండగా తూర్ పర్వతం ఉన్న దిక్కున ఒక మంట కనిపించింది. అతను తన ఇంటివారితో ఇలా అన్నాడు, ఆగండి, నేను ఒక మంటను చూశాను. బహుశా నేను అక్కడ నుంచి ఏదైనా సమాచారాన్నైనా తీసుకుని వస్తాను, లేదా ఆ మంట నుండి నిప్పురవ్వనైనా పట్టుకొని వస్తాను. దానితో మీరు చలి కాచుకుందురుగాని. అక్కడకు చేరినప్పుడు లోయ కుడిగట్టుపై ఉన్న ఒక శుభవంతమైన స్థలంలోని ఒక చెట్టు నుండి ఒక పిలుపు వినవచ్చింది, మూసా, నేను అల్లాను, సకల లోకాలకు ప్రభువును. తరువాత నీ కర్రను విసురు అని ఆజ్ఞాపించబడింది. ఆ కర్ర పాము మాదిరిగా కదలటం చూడగానే మూసా అలెహిస్సలాం వెనక్కి తిరిగి పరిగెత్తాడు. తిరిగి కూడా చూడలేదు. ఇలా సెలవీయబడింది, మూసా, తిరిగిరా, భయపడకు, నీవు సురక్షితంగానే ఉన్నావు. నీ చేతిని ఛాతీ చొక్కాలోనికి పైకి దూర్చు. నీకు ఏ విధమైన నొప్పి కలిగించకుండానే అది ప్రకాశిస్తూ బయటికి వస్తుంది. భయం నుండి కాపాడుకోవటానికి నీ భుజాన్ని ప్రక్కకు అదుముకో. ఇవి స్పష్టమైన 2 సూచనలు. నీ ప్రభువు తరపు నుండి
ఫిరౌన్ అతడి దర్బారీల ముందు ఉంచటానికి. వారు పరమ అవిధేయులు. మూసా అలైహిస్సలాం ఇలా మనవి చేసుకున్నాడు: నా ప్రభూ, నేను వారి మనిషినొకణ్ణి హత్య చేశాను. వారు నన్ను హత్య చేస్తారేమో అని భయపడుతున్నాను. నా సోదరుడు హారూన్ నాకంటే మంచి వాగ్దాటి కలవాడు. నన్ను సమర్థించటానికి అతనిని సహాయకుడుగా నాతో పంపు. వారు నన్ను అసత్యవాదిగా తిరస్కరిస్తారేమో అని భయపడుతున్నాను. ఇలా సెలవిచ్చాడు: మేము నీ సోదరుని ద్వారా నీ చేతులకు బలాన్ని సమకూరుస్తాము. మేము మీ ఉభయులకు ఒక విశేష శక్తిని ప్రసాదిస్తాము. కాబట్టి వారు మీకు ఏ మాత్రం హాని చేయలేరు. మా సూచనల బలం ఆధారంగా ప్రాబల్యం మీదే, మీ అనుచరులదే అవుతుంది. తరువాత మూసా అలైహిస్సలాం ఆ ప్రజల వద్దకు స్పష్టమైన మా సూచనలతో వెళ్ళినప్పుడు వారు ఇలా అన్నారు: ఇది మాయాజాలం తప్ప మరేమీ కాదు. ఈ మాటలను మేము మా తాత ముత్తాతల కాలంలో కూడా ఎన్నడూ వినలేదు. మూసా అలైహిస్సలాం ఇలా సమాధానమిచ్చాడు: నా ప్రభువు తన వద్ద నుండి మార్గదర్శకత్వాన్ని తీసుకుని వచ్చిన వ్యక్తి స్థితి ఎటువంటిదో బాగా ఎరుగును. ఇంకా చివర్లో ఎవరి పర్యవసానం మంచిదవుతుందో ఆయనకే బాగా తెలుసు. సత్యం ఏమిటంటే దుర్మార్గులు ఎన్నడూ సాఫల్యం పొందలేరు. ఫిరౌన్ ఇలా అన్నాడు: సభ్యులారా, నేను కాక మీకు మరొక దేవుడెవడైనా ఉన్నాడేమో నేను ఎరుగను. హామాన్ ఇటుకలను కాల్చి నాకై ఒక ఎత్తైన కట్టడాన్ని నిర్మాణం చేయించు. దానిపైకి ఎక్కి బహుశా నేను మూసా దేవుణ్ణి చూడగలనేమో. నేను అతణ్ణి అసత్యవాదిగా పరిగణిస్తున్నాను. భూమిపై అతడు, అతడి సైన్యాలు ఏ విధమైన హక్కు లేకుండానే తమ పెద్దరికపు అహంభావాన్ని ప్రదర్శించారు. మా వైపునకు తాము ఎన్నడూ మరలి రావడమనేదే ఉండదని వారు భావించారు. చివరకు మేము అతనిని, అతని సైన్యాలను పట్టుకుని సముద్రంలోకి విసిరివేశాము. చూడు, ఆ దుర్మార్గులకు ఏ గతి పట్టిందో. మేము వారిని నరకం వైపునకు ప్రజలను ఆహ్వానించే నాయకులుగా చేశాము. ప్రళయం నాడు వారు ఎక్కడ నుంచి ఏ సహాయాన్ని పొందలేరు. మేము ఈ ప్రపంచంలో అభిశాపం వారిని వెంటాడేలా చేశాము. ప్రళయం నాడు వారు ఘోర దురవస్థకు గురి అవుతారు. పూర్వపు తరాల వారిని నాశనం చేసిన తరువాత మేము మూసా అలైహిస్సలాంకు గ్రంథాన్ని ప్రసాదించాము. మానవుల కొరకు దూరదృష్టి సాధనంగా చేసి, మార్గదర్శకత్వంగా, కారుణ్యంగా చేసి, తద్వారా వారు బహుశా గుణపాఠం నేర్చుకుంటారేమో అని. ప్రవక్త, మేము మూసాకు ఈ షరియత్తు ఆదేశాన్ని ప్రసాదించినప్పుడు నీవు పశ్చిమ దిశలో లేవు, ఇంకా నీవు సాక్షులలోనూ లేవు. అంతేకాదు, దాని తరువాత నీ కాలం వరకు మేము ఎన్నో తరాల వారిని ప్రభవింపజేశాము. వారి మీదుగా ఒక సుదీర్ఘ కాలం గడిచిపోయింది. నీవు మద్యన్వాసులలో కూడా నివసించి ఉండలేదు, వారికి మా ఆయాతులను వినిపించి ఉండటానికి. కానీ అప్పటి ఈ వార్తలను పంపేవారము మేమే. మేము మూసాను ప్రప్రథమంగా పిలిచినప్పుడు నీవు తూర్ పర్వతం అడుగు భాగాన కూడా లేవు. కానీ ఇది నీ ప్రభువు కారుణ్యం. నీకు ఈ సమాచారం అందించబడుతోంది. నీకు పూర్వం హెచ్చరిక చేసేవాడెవ్వడూ రాని ప్రజల వద్దకు నీవు పోయి హెచ్చరించటానికి. బహుశా వారు స్పృహలోకి వస్తారేమో అని. మేము ఇలా ఎందుకు చేశామంటే, వారు స్వయంగా తాము చేసుకున్న కర్మల ఫలితంగా ఏదైనా ఆపద వారిపైకి వచ్చినప్పుడు వారు, ప్రభూ, నీవు మా వద్దకు ఒక ప్రవక్తను ఎందుకు పంపలేదు? మేము నీ ఆయాతులను తలదాల్చి ఉండేవారము కదా, విశ్వాసులలో చేరి ఉండేవారము కదా అని అనకుండా ఉండేటందుకు. కానీ మా తరపు నుండి వారి వద్దకు సత్యం వచ్చిన తరువాత వారు ఇలా అన్నారు: మూసాకు ఇవ్వబడిందే ఇతనికి ఎందుకు ఇవ్వబడలేదు? ఇదివరకు మూసాకు ఇవ్వబడిన దానిని వారు తిరస్కరించి ఉండలేదా? వారు రెండూ మాయాజాలాలే, అవి ఒకదానికొకటి సహాయపడతాయి అని అన్నారు. ఇంకా వారు, మేము దేనిని విశ్వసించము అని కూడా అన్నారు. ప్రవక్త, వారితో ఇలా అను: సరే, మీరు నిజాయితీపరులే అయితే అల్లా దగ్గర నుండి ఈ రెండింటికంటే మెరుగైన మార్గదర్శకత్వాన్ని ప్రసాదించే ఒక గ్రంథాన్ని తీసుకురండి. నేను దానిని అనుసరిస్తాను. ఇప్పుడు వారు నీ ఈ కోరికను తీర్చకపోతే అసలు వారు తమ మనోవాంఛలను అనుసరించేవారని తెలుసుకో. దేవుని మార్గదర్శకత్వం లేకుండా కేవలం తన కోరికలను అనుసరించే వ్యక్తి కంటే పరమ మార్గభ్రష్టుడెవడు?
అటువంటి దుర్మార్గులకు అల్లా తన మార్గదర్శకత్వాన్ని ఎంతమాత్రం ప్రసాదించడు. హితబోధ యొక్క వచనాన్ని మేము ఎడతెగకుండా వారికి అందజేశాము, వారు ఏమరుపాటు నుండి మేల్కోవాలని. ఇంతకు పూర్వం మేము గ్రంథాన్ని ఇచ్చిన ప్రజలు దీనిని అంటే ఖురాన్ను విశ్వసిస్తారు. ఇది వారికి వినిపించబడినప్పుడు వారు ఇలా అంటారు, మేము దీనిని విశ్వసించాము, ఇది నిజంగానే మా ప్రభువు తరపు నుండి వచ్చిన సత్యం. మేము మొదటి నుండి ముస్లిములమే. తాము చూపిన స్థైర్యానికి ఫలితంగా తమ ప్రతిఫలాన్ని 2 సార్లు పొందేవారు వారే. వారు చెడును మంచితో నివారిస్తారు. మేము వారికి ఇచ్చిన జీవనోపాధి నుండి ఖర్చు పెడతారు. వారు ఎప్పుడైనా అసహ్యకరమైన మాటను వింటే ఇలా అంటూ దూరంగా జరిగిపోతారు, మా కర్మలు మావి, మీ కర్మలు మీవి, మీకో సలాం. మేము అజ్ఞానుల పద్ధతిని అవలంబించదలుచుకోలేదు. ప్రవక్త, నీకు ఇష్టమైన వారికి నీవు మార్గదర్శకత్వాన్ని ప్రసాదించలేవు, కానీ అల్లా తనకు ఇష్టమైన వారికి మార్గదర్శకత్వాన్ని ప్రసాదించగలడు. ఆయన తన మార్గదర్శకత్వాన్ని స్వీకరించే వారిని బాగా ఎరుగును. వారు ఇలా అంటారు, ఒకవేళ నీతో పాటు మేము కూడా ఈ మార్గదర్శకత్వాన్ని అవలంబిస్తే మేము మా భూభాగం నుండి తొలగింపబడతాము. మేము శాంతికి నిలయమైన ఒక పవిత్ర స్థలాన్ని వారికి స్థిర నివాసంగా చేయటం, దాని వైపునకు అన్ని రకాల పళ్ళు ఫలాలు మా తరపు నుండి జీవనోపాధికి రావటం వాస్తవం కాదా? కానీ వారిలో చాలామందికి తెలియదు. మేము ఎన్ని జనపదాలను నాశనం చేయలేదు. వాటి ప్రజలు తమ సంపదను చూచుకుని పొంగిపోయేవారు. అవిగో చూడు, వారి నివాసాలు ఎలా పడి ఉన్నాయో. వారి తరువాత వాటిలో నివసించిన వారు చాలా తక్కువే. చివరకు మేమే వారసులమయ్యాము. నీ ప్రభువు జనపదాలను ఎంతమాత్రం నాశనం చేయడు. వాటి కేంద్రాలకు మా ఆయాతులను వినిపించే ప్రవక్తలను పంపనంత వరకు మేము జనపదాలను వాటి ప్రజలు దుర్మార్గులైపోతే తప్ప ఎంతమాత్రం నాశనం చేయము. మీకు ఇవ్వబడింది కేవలం ప్రాపంచిక జీవితపు సామాగ్రి మరియు అలంకరణలు మాత్రమే. అల్లా వద్ద ఉన్నది దీనికంటే ఉత్తమమైనది, నిత్యమైనది. మీరు ఆలోచించరా? మేము తనకు చేసిన మంచి వాగ్దానాన్ని తప్పకుండా పొందనున్న వ్యక్తి, మేము కేవలం ఇహలోక జీవన సామాగ్రి ఇచ్చిన తరువాత ప్రళయం నాడు శిక్షకై హాజరుపరచబడనున్న వ్యక్తి ఒకటవుతారా? వారు మర్చిపోకూడదు ఆ దినాన్ని. అప్పుడు ఆయన వారిని పిలిచి, మీరు నా భాగస్వాములుగా భావించిన వారెక్కడున్నారు అని అడుగుతాడు. ఈ మాట ఎవరికి వర్తిస్తుందో వారు ఇలా అంటారు, మా ప్రభూ, నిస్సందేహంగా మేము అపమార్గం పట్టించింది వారినే. స్వయంగా మేము అపమార్గం పట్టిన విధంగానే మేము వారిని అపమార్గం పట్టించాము. వారిని గురించి మాకు ఏ విధమైన బాధ్యత లేదని మేము నీ సమక్షంలో ప్రకటిస్తున్నాము. అసలు వారు మమ్మల్ని పూజించనే లేదు. తరువాత వారితో మీరు నిలబెట్టిన భాగస్వాములను ఇప్పుడు పిలవండి అని అనబడుతుంది. వారు వారిని పిలుస్తారు, కానీ వారు వారికి ఏ సమాధానమూ ఇవ్వరు. వారు శిక్షను చూస్తారు. అయ్యో, వారు సన్మార్గాన్ని అవలంబించి ఉంటే ఎంత బాగుండేది. వారు విస్మరించకూడదు ఆ దినాన్ని. అప్పుడు ఆయన వారిని పిలిచి, పంపబడిన సందేశహరులకు మీరు ఏమని సమాధానమిచ్చారు అని అడుగుతాడు. ఆ సమయంలో వారికి ఏ సమాధానమూ తోచదు. వారు ఒకరినొకరు సంప్రదించుకోనూ లేరు. అయితే ఎవడు ఇక్కడ పశ్చాత్తాపపడతాడో, విశ్వసించి మంచి పనులు చేస్తాడో అతడు అక్కడ సాఫల్యం పొందేవారి మధ్య ఉండగలను అని ఆశించగలుగుతాడు. నీ ప్రభువు తాను కోరిన దానిని సృష్టిస్తాడు. స్వయంగా ఆయనే తన పని కోసం తాను కోరిన వారిని ఎన్నుకుంటాడు. ఈ ఎన్నిక చేయటం అనేది వారి పని కాదు. అల్లా పరిశుద్ధుడు, వారు చేసే షిర్కుకు అతీతుడు. వారు తమ మనస్సులలో దాచిన దానిని, బహిరంగపరిచే దానిని నీ ప్రభువు ఎరుగును. ఆయనే అల్లాహ్, ఆయన ఒక్కడు. ఆయన తప్ప ఆరాధనకు అర్హుడెవ్వడూ లేడు. ఈ లోకంలోనూ పరలోకంలోనూ ఆయనే స్తుతింపదగినవాడు. పరిపాలనాధికారం ఆయనదే. ఆయన వైపునకే మీరంతా మరలింపబడతారు. ప్రవక్త, వారితో ఇలా అను, ఈ విషయం గురించి మీరెప్పుడైనా ఆలోచించారా? ఒకవేళ అల్లా ప్రళయం వచ్చే వరకు మీపై శాశ్వతంగా రాత్రిని ఆవహింపచేస్తే అల్లా తప్ప మీకు వెలుగును తెచ్చి ఇచ్చే దేవుడు ఎవడు? మీరు వినరా? వారిని ఇంకా ఇలా అడుగు, ఈ విషయం గురించి మీరెప్పుడైనా ఆలోచించారా?
ఒకవేళ అల్లా ప్రళయం వరకు మీపై పగలును శాశ్వతంగా ఉండేలా చేస్తే మీరు విశ్రాంతి పొందటానికి అల్లా తప్ప మీకు రాత్రిని తెచ్చి ఇచ్చే దేవుడెవడైనా ఉన్నాడా? మీకేమీ గోచరించటం లేదా? ఇది ఆయన కారుణ్యమే. ఆయన మీ కొరకు రాత్రిని పగలును సృష్టించాడు. మీరు రాత్రి సమయంలో విశ్రాంతిని పొందటానికి, పగటి సమయంలో మీ ప్రభువు అనుగ్రహాన్ని అన్వేషించటానికి. బహుశా మీరు కృతజ్ఞులవుతారేమో అని. వారు జ్ఞాపకముంచుకోవాలి ఆ దినాన్ని. అప్పుడు ఆయన వారిని పిలిచి, మీరు నాకు భాగస్వాములుగా కల్పించిన వారెక్కడున్నారు అని అడుగుతాడు. మేము ప్రతి సంఘం నుండి ఒక సాక్షిని తీసుకువస్తాము. తరువాత మీ రుజువును ఇప్పుడు తీసుకురండి అని అంటాము. అప్పుడు వారికి తెలిసిపోతుంది సత్యం అల్లాహ్ వైపే ఉందని. వారు కల్పించిన అసత్యాలన్నీ మటుమాయమైపోతాయి. ఇదొక యథార్థం. హారూన్ మూసా అలైహిస్సలాం జాతికి చెందిన ఒక వ్యక్తి. అతడు తన జాతికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు. మేము అతనికి ఎన్నో నిధులను ఇచ్చాము. వాటి తాళ్లపు చెవులను బలాఢ్యులైన వ్యక్తుల ఒక సమూహం కూడా చాలా కష్టంగా ఎత్తగలదు. ఒకసారి అతని జాతి ప్రజలు అతనితో ఇలా అన్నారు, విర్రవీగకు, విర్రవీగే వారిని అల్లా ప్రేమించడు. అల్లా నీకు ఇచ్చిన సంపదతో పరలోకంలో గృహాన్ని నిర్మించుకునే యోచన చేయి. ప్రపంచంలో కూడా నీ వాటాను విస్మరించకు. అల్లా నీకు ఉపకారం చేసిన విధంగానే నీవు ఉపకారం చేయి. భూమిపై కల్లోలాన్ని సృష్టించే ప్రయత్నం చేయకు. అల్లా కల్లోలం సృష్టించే వారిని ప్రేమించడు. అప్పుడు అతడు ఇలా అన్నాడు, నాకు లభ్యమైన జ్ఞానం మూలంగానే ఇదంతా నాకు ఇవ్వబడింది. అతనికి పూర్వం అతని కంటే ఎక్కువ బలాన్ని, అనుచర వర్గాన్ని కలిగి ఉన్న చాలామందిని అల్లా నాశనం చేశాడనే విషయం అతనికి తెలియదా? అపరాధులను మాత్రం వారి పాపాలను గురించి అడగటం జరగదు. ఒకనాడు అతడు తన జాతి ముందు తన పూర్తి వైభవంతో ప్రత్యక్షమయ్యాడు. ఐహిక జీవితం పట్ల వ్యామోహం కలవారు అతన్ని చూసి ఇలా అన్నారు, హారూన్కు ఇవ్వబడింది మాకు లభిస్తే ఎంత బాగుండును. అతడు చాలా అదృష్టవంతుడు. కానీ జ్ఞాన సంపన్నులు ఇలా అన్నారు, అయ్యో దౌర్భాగ్యులారా, అల్లా ఇచ్చే ప్రతిఫలమే విశ్వసించి మంచి పనులు చేసే వ్యక్తికి శ్రేష్టమైనది. ఈ మహాభాగ్యం సహనం చూపే వారికి తప్ప మరెవరికీ దొరకదు. చివరకు మేము అతన్ని, అతని గృహాన్ని భూమిలోనికి అణగద్రొక్కాము. తరువాత అల్లాకు వ్యతిరేకంగా అతనికి సహాయం చేయటానికి ముందుకు వచ్చే అతని మద్దతుదారుల వర్గం ఏదీ లేదు. స్వయంగా అతను కూడా తనకు తాను సహాయం చేసుకోలేకపోయాడు. నిన్న అతని అంతస్తు కోసం ఉవ్విళ్ళూరిన వారే ఇప్పుడు ఇలా అంటున్నారు, అయ్యో మా దౌర్భాగ్యం, మేము మరచిపోయాము. అల్లా తన ఇష్టప్రకారం తన దాసులలో కొందరి జీవనోపాధిని విస్తరింపజేస్తాడు అని, మరికొందరికి ఆచితూచి ఇస్తాడని. అల్లా మాపై దయచూపి ఉండకపోతే మమ్మల్ని కూడా భూమిలోనికి అణగద్రొక్కి ఉండేవాడే. అయ్యో మా దౌర్భాగ్యం, అవిశ్వాసులు సాఫల్యం పొందరని మాకు జ్ఞాపకమే లేదు. ఇక పరలోకంలోని గృహాన్ని మేము భూమిపై తమ పెద్దరికాన్ని కోరుకోని వారికి, కల్లోలాన్ని సృష్టించగోరని వారికి ప్రత్యేకించి ఉంచుతాము. మేలైన పరిమాణం మాత్రం భయభక్తులు కలవారికే. మంచిని తెచ్చేవాడికి దానికంటే మేలైన మంచి లభిస్తుంది. ఇక చెడును తెచ్చేవారి విషయం, చెడు పనులు చేసేవారికి వారు చేసిన దాని ప్రకారమే ప్రతిఫలం లభిస్తుంది. ప్రవక్త, నీపై ఈ ఖురానును విధించినవాడు నిన్ను ఒక ఉత్తమమైన ముగింపునకు చేర్చనున్నాడని విశ్వసించు. వారితో ఇలా అను, నా ప్రభువునకు బాగా తెలుసు ఎవడు సన్మార్గం తీసుకువచ్చాడో, ఎవడు స్పష్టమైన మార్గభ్రష్టత్వానికి లోనయ్యాడో. నీపై గ్రంథం అవతరింపచేయబడుతుందనే విషయాన్ని నీవు ఏమాత్రం ఆశించలేదు. ఇది కేవలం నీ ప్రభువు కారుణ్యం వల్లనే నీపై అవతరించింది. కనుక నీవు అవిశ్వాసులకు సహాయకుడవు కాకూడదు. అల్లా వాక్యాలు నీపై అవతరించినప్పుడు అవిశ్వాసులు నిన్ను వాటి నుండి వైదొలగించటం అనేది ఎన్నటికీ జరగకూడదు. నీ ప్రభువు వైపునకు ఆహ్వానించు. బహుదైవారాధకులలో ఎంతమాత్రం చేరిపోకు. అల్లాతో పాటు ఏ ఇతర దేవుణ్ణి వేడుకోకు. ఆయన తప్ప మరొక ఆరాధ్యుడెవ్వడూ లేడు. ఒక్క ఆయన ఉనికి తప్ప ప్రతిదీ నశించేదే. విశ్వ సామ్రాజ్యాధికారం ఆయనదే. ఆయన వైపునకే మీరంతా మరలింపబడతారు. అల్హమ్దులిల్లా.
సూరహ అల్ ఖసస్ యొక్క అనువాదం పూర్తి అయినది. అల్లాహతాలా మనందరికీ ఖురాన్లోని అన్ని విషయాలని అవగాహన చేసుకొని వాటిపై అమలుపరిచే భాగ్యం కలిగించుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. జజాకుముల్లాహు ఖైరన్ కసీరా. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.